నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను మీరు లైక్ చేయటం ద్వారా ఇతరులకు ఆ సమాచారం వేగంగా, త్వరితంగా వెళుతుంది. దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలా హైప్ అనేది ఇస్తే ఇంకెక్కువ మందికి రీచ్ అవ్వగలదు. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న ఒక ముఖ్యమైన విషయము, మేధస్సు మతాన్ని మాయ చేస్తుందా? ఐక్యూ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వారు మత విశ్వాసాలు కలిగి ఉండరు. ఇది ఒక సంచలనాత్మకమైన శాస్త్రీయ పరిశోధనలో బయటపడిన అంశం. ఎప్పుడో అంటే మన దేశంలో చాలా ముఖ్యమైన విషయాలు, మత విశ్వాసాలు ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ విషయాల గురించి కనీసం సైన్స్ క్లాసెస్లో కూడా ఎవరు వాదన చేయరు. ఇది శాస్త్రీయమైన పరిశోధన. ఈ అంశం గురించి నేను ఈరోజు మాట్లాడాలని భావిస్తున్నాను. మేధస్సు మతాన్ని మాయ చేస్తుందా? బ్రిటన్ పరిశోధకుల సంచలన అధ్యయనం. భారతీయ బౌద్ధ మహాసభ ప్రపంచవ్యాప్తంగా విజ్ఞానం, సాంకేతిక అభివృద్ధి చెందుతున్న కొద్ది మత విశ్వాసాలు తొలగిపోతాయా? మేధస్సు ఐక్యూ పెరిగితే దేవునిపై నమ్మకం స్వయంచాలకంగా కరిగిపోతుందా? ఈ ప్రశ్నలకు జవాబుగా బ్రిటన్ పరిశోధకులు చేసిన ఒక వివాదాస్పద అధ్యయనం మేధస్సు పెరిగితే మతం మాయమవ్వాల్సిందేనా అనే చర్చను మళ్ళీ రగిల్చింది. ఈ యొక్క వీడియోలో ముందుగా ఆ పరిశోధనను, దాని పూర్తి వివరాలతో తెలియచేస్తాను. ఆ తర్వాత బౌద్ధ దృక్పథం నుండి, అంటే బుద్ధుని మధ్యమ మార్గం, అనిశ్చిత పట్ల గౌరవం మరియు తనను తాను దైవంగా కాకుండా మార్గదర్శిగా చూపించుకున్న బౌద్ధ విధానం గురించి తెలియజేస్తాను. పరిశోధన ఎవరు, ఏ అంశాల మీద చేశారంటే, ప్రధాన పరిశోధకుడి పేరు ప్రొఫెసర్ రిచర్డ్ లిన్, అల్సర్డ్ విశ్వవిద్యాలయం, బ్రిటన్. సహాయకులు అంతర్జాతీయంగా వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన మనస్తత్వ శాస్త్ర, సామాజిక శాస్త్ర పండితులు. ఇది ప్రచురణ సంవత్సరం. ఈ అధ్యయనం 2000-2010 మధ్య కాలంలో, దాదాపు 10 సంవత్సరాల మధ్య వివిధ దశల్లో వెలువడి తర్వాత ఇంటెలిజెన్స్ మరియు సోషల్ ఫోర్సెస్ వంటి నియత పత్రికల్లో ప్రచురితమైంది. పరిశోధన అంశాలు విశ్వవ్యాప్తిగా గావించబడ్డాయి. మేధస్సు స్థాయి, ఐక్యూ మరియు దైవ విశ్వాసం మధ్య సహసంబంధం. వీటిని సాధారణంగా ప్రజలు, విశ్వవిద్యాలయ విద్యార్థులు, రాయల్ సొసైటీ సభ్యులు, శాస్త్రజ్ఞులు అనే 3 గ్రూపులతో పోల్చారు. 2 దేశాల అభివృద్ధి స్థాయి 20వ శతాబ్దం చివరిలో 137 దేశాలు మరియు అక్కడి మత విశ్వాసాల తీవ్రతలో మార్పు, జీడిపి, విద్యాస్థాయి, శాస్త్రీయ పురోగతి వంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకుపడ్డాయి. 3 వయసు పెరుగుదలతో మేధస్సు, విమర్శనాత్మకత, ఆలోచన విస్తరిస్తే మత విశ్వాసాల్లో మార్పు, ప్రత్యేకంగా 12 నుండి 25 సంవత్సరాల వయసు గ్రూపులపై దృష్టి పెట్టారు. పరిశోధన యొక్క ముఖ్య ఫలితాలు, వారు కనుగొన్న నగ్న సత్యాలు ఏమంటే, 1 వ్యక్తి స్థాయి గణాంకాలు. సాధారణ బ్రిటిష్ ప్రజల్లో 68.5% దేవుణ్ణి నమ్ముతారు. విశ్వవిద్యాలయ అకాడమిక్ పరిశోధనలో 3.3% మంది మాత్రమే దేవుణ్ణి నమ్ముతున్నారు. రాయల్ సొసైటీ శాస్త్రజ్ఞుల్లో ఈ సంఖ్య దాదాపు సుమారు 3% కంటే తక్కువగా ఉంది. 2 దేశాల స్థాయి. 20వ శతాబ్దంలో అత్యంత అభివృద్ధి పొందిన, ప్రత్యేకించి ఉత్తర ఐరోపా, తూర్పు ఆసియా దేశాల్లో మత విశ్వాసాల స్థాయి సగం కంటే ఎక్కువగా పడిపోయింది. 1900 సంవత్సరంలో యూరప్లో 95% మంది దేవుణ్ణి నమ్మితే
2000 నాటికి అది 40 నుంచి 50కి తగ్గింది. వయసు మార్పు. చిన్నప్పుడే దేవుణ్ణి నమ్మే పిల్లలు ఉన్నత విద్య పొందిన తర్వాత సందేహాలు వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా తర్కం, విజ్ఞాన శాస్త్ర విభాగాల్లో విద్యార్థులు మతం నుండి దూరం అవుతారు. అంతిమ నిర్ధారణ, కంక్లూజన్, పరిశోధకుల మాటల్లో మేధస్సు, ఇంటెలిజెంట్ కోషంట్ అంటారు. ఎక్కువగా ఉన్న వ్యక్తులు దేన్నైనా ప్రశ్నించి తార్కిక విశ్లేషణ చేసే తత్వం కలిగి ఉంటారు. దైవత్వం వంటి అనుభవానికి అందని ప్రయోగాత్మకంగా నిరూపించలేని అంశాలను వారు అంగీకరించడానికి ఇష్టపడరు. అందువల్ల అభివృద్ధి, విజ్ఞానం, మేధస్సు పెరిగే కొద్దీ సంప్రదాయ మతాల పట్టు సహజంగా తగ్గిపోయింది. ఇప్పుడు తప్పనిసరిగా చారిత్రాత్మక ప్రక్రియ. ప్రొఫెసర్ రిచర్డ్ లిన్ మరియు సహచరులు పరిశోధకులు సూచించిన మార్గాలు, వారి సిఫార్సులు ఏమిటంటే, 1 విమర్శనాత్మకం, క్రిటికల్ థింకింగ్. విద్యను ప్రధానంగా చేర్చాలి. తద్వారా ప్రతి విషయాన్ని ప్రశ్నించడం, సాక్ష్యాలతో నిర్ధారించుకోవడం అమలవుతుంది. 2 మతాన్ని పూర్తిగా వ్యతిరేకించకుండా కానీ విశ్వాసం వర్సెస్ విజ్ఞానం మధ్య సంభాషణను ప్రోత్సహించాలి. మేధావులు నాస్తికులు అవుతారని ఒక స్టాటిస్టికల్ ట్రెండ్. దాన్ని సామాజికంగా రుద్దడం లేదా బలవంతం చేయడం కాదు. 3 మతాల సైతం తమ బోధనలను శాస్త్రీయ దృక్పథంతో పునర్విమర్శ చేసుకోవాలి, లేదంటే యువత వాటిని వదిలేస్తారు. 4 నాస్తికవాదం. నాస్తికత్వాన్ని మేధావితత్వానికి గుర్తుగా చూపించకూడదు. అదే మరొక విధమైన కొత్త మతంగా మారుతుంది. బౌద్ధ దృక్పథంలో ఈ పరిశోధన సమీక్ష, బౌద్ధం ఒక మతంలాగా కనిపించినా ఇది అనేక విధాలుగా మేధస్సు మరియు ప్రత్యక్ష అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చే దార్శనికత. అందులో 1 అవిద్యను, మూర్ఖత్వం, బంధనకు, అంటే ఎవరికైతే మూర్ఖత్వం ఉంటుందో మూలంగా చూపడం. బౌద్ధం ప్రకారం దుఃఖానికి ప్రధాన కారణం అవిద్య, అంటే యథార్థాన్ని చూడలేకపోవటం. బుద్ధుడు, మీరు నా మాటలను నమ్మకండి, స్వయంగా పరీక్షించుకోండి, కాలామ సూత్రం అని బోధించారు. కాబట్టి ప్రొఫెసర్ లిన్ చెప్పిన ప్రశ్నించే తత్వం బౌద్ధానికి చాలా దగ్గరగా ఉంటుంది. 2వది దేవుడు, అంధవిశ్వాసాల ప్రసక్తి. బౌద్ధం సృష్టికర్త దేవుణ్ణి ఖండించదు, కానీ ఆయన అవసరం లేదనే వాదన చేస్తుంది. మరి ముఖ్యంగా ఏదైనా సిద్ధాంతాన్ని, అది ఆత్మ కానీ, బోధన కానీ, దేవుడి బోధన కానీ ఇట్లే ఉండాలి అనే మూర్ఖ ధృవీకరణ, డాగ్మా అంటాం, బుద్ధుడు తిరస్కరించాడు. అందుకనే లిన్ అధ్యయనం చెప్పిన విధంగా సామాన్య ప్రజల్లో 68.5 విశ్వాసం, పండితులలో కేవలం 3.3% మంది విశ్వాసం ఉంది. ఇది బౌద్ధ దృష్టిలో సహజ పరిణామంగానే కనిపిస్తుంది. 3వది మేధస్సు మాత్రమే సరిపోదు, కరుణ కూడా కావాలి. బౌద్ధంలో మేధస్సు, విజ్ఞానం మరియు కరుణ 2 సమానంగా అవసరం. లిన్ పరిశోధనలో ఒక ప్రమాదం ఏమిటంటే, మేధావులు నాస్తికులైతే మతం మాయమవుతే నీతి ఎలా నిలుస్తుంది అని ప్రశ్నిస్తారు. శాస్త్రీయ మేధస్సు కూడా మనకు అనుభవమునిచ్చింది, కానీ కరుణ లేని మేధస్సు ప్రమాదకరమే. బౌద్ధం మౌలికంగా మధ్యమ మార్గాన్ని చూపిస్తుంది, అంధవిశ్వాసాన్ని తిరస్కరిస్తుంది, కానీ కేవలం భౌతికవాదంలోనే కూరుకుపోదు. 4వది మేధస్సు పెరిగింది కనుక మతం మాయం అవ్వాలి అనే తత్వం కూడా తప్పు. బౌద్ధం ఒక మతం లేదా మతరహితం కాకుండా మరో స్థాయి ఆలోచన. ఒక మేధావి బౌద్ధుడు దేవుడిని నమ్మకపోవచ్చు, కానీ కర్మ, పునర్జన్మ ప్రయోగాత్మకంగా నిరూపించలేడు. అటువంటి వాటి సాంప్రదాయం వల్ల కాకుండా తన స్వజ్ఞానం కోసం స్వీకరించవచ్చు, అంటే విశ్వాసం పూర్తిగా కాదు. సందేహాత్మక అన్వేషణ నిలిపివేయకూడదు. చివరి మాట, బౌద్ధం ప్రతిపాదించే మార్గాలు లిన్ సూచన కన్నా విస్తృతంగా ఉన్నాయి. ప్రొఫెసర్ లిన్ బృందం సూచించిన మార్గం బౌద్ధ దృక్పథం నుండి అదనపు సూచన, విమర్శనాత్మక ఆలోచన బోధించడం, సత్యాన్వేషణతో పాటు
ఇతరుల మత సాంప్రదాయాలను గౌరవించడం, మతాలను మేధస్సు చంపేస్తుంది అనే మరో విధమైన పక్షపాతం నాస్తికత్వానికి, మేధావితత్వానికి ప్రతీకగా చూపించకూడదు. అది మంచిదే, కానీ బౌద్ధం ఇంకా ముందుకు వెళుతుంది. మేధావి నాస్తికుడు, తెలివి తక్కువ వాడు భక్తుడు అనే ద్వంద్వాన్ని దాటి ప్రతి వ్యక్తికి బౌద్ధుడు లేక హిందువు లేబుల్ కాకుండా దుఃఖ నివృత్తికి సహాయం చేయండి. మతాలు శాస్త్రీయ పునర్విమర్శన చేసుకోవాలి. అది బౌద్ధంలోనే ఇది అంతర్భాగం. ఏకాంత సిద్ధాంతం లేదు, కానీ విజ్ఞానం కేవలం ఐక్యూ కాదు, భావరాహిత్యంతో కూడిన జ్ఞానం, ప్రజ్ఞ అవసరమని బుద్ధిని లౌక్యం తెలియజేస్తుంది. ప్రొఫెసర్ రిచర్డ్ లిన్ మరియు అతని బృందం చేసిన పరిశోధన ఒక ముఖ్యమైన గణాంక సత్యాన్ని వెలుగులోకి తెచ్చింది. అదేమిటంటే మేధస్సు ముఖ్యంగా ప్రశ్నించే స్వభావం మరియు సంప్రదాయ దైవ విశ్వాసాల మధ్య విలోమ సంబంధం ఉంది. అయితే బౌద్ధ దృష్టిలో ఇది మతం పూర్తిగా మాయమైపోవాలి అనే అర్థం కాదు. బౌద్ధం మేధస్సు విచారణను స్వాగతిస్తూనే నాస్తికత్వం లేదా ఆస్తికత్వం రెండిట్లోని అంధత్వాన్ని కూడా గుర్తిస్తుంది. మన లిన్ సూచించిన విమర్శనాత్మక విద్యను ఖచ్చితంగా అవలంబించాలి. కానీ అలాగే ఒక మేధావి గర్వం లేని వినయంతో నాకింకా తెలియనివి చాలా ఉన్నాయి, అవిజ్ఞాత అనే బౌద్ధ తత్వాన్ని, సత్యాన్ని గుర్తించుకోవాలి. మేధస్సు మనకు విచారణ చేసే శక్తినిస్తుంది. కరుణ మరియు సత్యాన్వేషణ బోధిచిత్త అంటాం. మనకు దానిని సరైన దారిలో వాడుకొని వివేచనను ఇస్తాయి. ఇదే విధంగా బౌద్ధ దృక్పథంలో ప్రొఫెసర్ లిన్ పరిశోధనను పూర్తిగా కాదనదు, కానీ దాన్ని ఒక మెట్టుగా ఉపయోగించుకొని మనిషి సంపూర్ణ వికాసానికి మార్గాన్ని సూచిస్తుంది. ఈ విషయాలు ఎవరైతే, ఎందుకంటే ఇది మనకు స్పష్టంగా తెలుస్తుంది, ఎక్కడైతే విద్యాస్థాయి, ఇంటెలిజెంట్ కోషెంట్ లేదా ఎడ్యుకేషన్ సిస్టంలో తక్కువ స్థాయి ఉంటుందో అక్కడ మత విశ్వాసాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అంటే మీకు యూపీ, గుజరాత్, బీహార్, మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలతో మనం చూసినప్పుడు రాజస్థాను వారి యొక్క ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ దక్షిణాది రాష్ట్రాల కంటే తక్కువగా ఉంటాయి. ఎందుకు? అక్కడ మత తీవ్రత ఎక్కువ. ఇప్పుడు కేరళలో బాబాల సంఖ్య తక్కువ. కేరళ వాళ్ళు చాలా ఇంటెలిజెంట్, ఐక్యూ ఎక్కువ కాబట్టి వాళ్ళకి దేవుడి మీద నమ్మకాలు తక్కువ. కనుక ఎవరైతే తెలివి కలిగి ఉంటారో, ఐక్యూ ఎవరికైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళు ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు సత్యం బయటకు వస్తుంది. సత్యం సత్యంగాను, అసత్యాన్ని అసత్యంగా తెలుసుకోవటం బౌద్ధంలో ఒక ప్రధానమైన విషయం. ఈ విషయాలు ఇంకా సమగ్రంగా తెలుసుకోవటానికి అందరూ ప్రయత్నించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ, జై భీమ్. ఈ బహుజన యుద్ధవేర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రజలకు తెలియచేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.